నమస్తే బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. వారిలో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలించారు. అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్లలో చెరో 57 మంది, నల్గొండలో 56, మెదక్ 54, కరీంనగర్ 53, వరంగల్ 58, ఖమ్మం 45, మహబూబ్ నగర్ 42, నిజామాబాద్ 42, జకీరాబాద్ 40, నాగర్ కర్నూల్ 34, మహబూబాబాద్ 30, ఆదిలాబాద్ లో 23 మంది అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్స్ దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. టీడీపీకి పలు చోట్ల రెబెల్స్ గండం కనిపిస్తోంది. వడకసిర, నూజివీడుల్లో రెబెల్స్ ఉపసంహరించుకున్నప్పటికీ రాజాం, ఉండి, హిందూపురంలో టీడీపీ రెబెల్స్ ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఏపీలో 175 శాసనసభ నియోజకవర్గాల మొత్తం 4210 నామినేషన్స్, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్స్ దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్స్, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్స్ ఆమోదం పొందాయి. ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఈ రోజుతో అంటే 29వ తేదీతో నామినేషన్స్ ఉపసంహరణకి గడువు ముగిసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్లే ఫైనల్ గా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు. సో ఎక్కడెక్కడ ఎన్ని నామినేషన్స్ వచ్చాయి, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ముగ్గురు నామినేషన్లు ఇప్పుడు ఖరారయ్యాయి. అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2705 బరిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. అలాగే అత్యధికంగా 36 నామినేషన్లు నంద్యాల పార్లమెంట్లో నమోదయ్యాయి. అలాగే అత్యల్పంగా 12 నామినేషన్లు రాజమండ్రి పార్లమెంట్లో నమోదైనటువంటి పరిస్థితి. అసెంబ్లీ స్థానాలకు వచ్చేసి అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతి, అలాగే అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరంగా ఆమోదించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో దీనిపైన పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు, పూర్తి వివరణ ఇచ్చేందుకు అటు ఏదైతే ఎన్నికల అధికారి అయినటువంటి సీఈఓ కూడా మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు గుర్తులు మరికొద్దిసేపట్లో ఎక్కడికక్కడ ఆర్ఓలు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది, వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం 6 స్థానాల్లో మాత్రం కూటమి రెబల్స్ నామినేషన్లో ఉండగా ఇందులో ఒకరు మాత్రమే ఉపసంహరించుకున్నారు, మిగిలిన వారు ఉపసంహరించుకోలేదు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడుకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రం ఏదైతే రెబల్గా వేశారో ఆయన మాత్రం నిన్న మరలా తిరిగి టీడీపీలో జాయిన్ అవుతూ ఈరోజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఇష్టపడిన వారిలో అటు విజయనగరం, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, అలాగే ఇటు గన్నవరంతో పాటు కావలిలో కూడా రెబల్ అభ్యర్థులు అయితే ఇంకా బరిలోనే ఉన్నారు. అయితే వీరంతా కూడా ఇప్పుడు కూటమి పార్టీకి ఇదంతా కూడా తలనొప్పిగానే చెప్పవచ్చు. ఎందుకంటే కూటమిలో రెబల్స్ వస్తారని ముందుగానే భావించాము. రెబల్స్ వస్తే ఖచ్చితంగా పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది ఆ ప్రాంతంలో అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు ఉత్కంఠ పోరు అయితే మాత్రం జరగబోతుంది. రేపటి నుంచి ఇంకా అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో హోరాహోరీగా పోరునైతే కొనసాగించే అవకాశం ఉంది. ఏడుకొండలో అయితే ఇక్కడ సింబల్స్ సంబంధించి ఒక వివాదం అయితే ఉంది. కొన్ని చోట్ల ఎవరైతే రెబల్స్ ఉన్నారో, ఇండిపెండెన్స్ ఉన్నారో
వాళ్ళకి సంబంధించి కేటాయించిన సింబల్స్ ఆల్రెడీ కూడా రాష్ట్ర స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ గాజు గ్లాసు లాంటి సింబల్ విజయనగరంలో ఎవరైతే టీడీపీ రెబెల్ అభ్యర్థి ఉందో మిసాల గీత ఆవిడకి గాజు గ్లాస్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఇలాంటివి ఇంకెక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయా? మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే యామిని గాజు గ్లాస్ ఏదైతే ఉందో అది కామన్ గుర్తుగా కూడా గతంలో ఎన్నికల సంఘం కూడా చెప్పడం జరిగింది. అది ఎక్కడైనా సరే ఇండిపెండెంట్లకు రెబల్స్కు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అటు కోర్టుకు వెళ్ళినటువంటి గాజు గ్లాస్ మీద అటు జనసేన అధినేత గాజు గ్లాసు తమకే చెందుతుందంటూ కూడా గతంలో కోర్టుకు వెళ్ళారు. అలాగే గాజు గ్లాసు నాదంటూ కూడా వేరే ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అది ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్లకు కూడా ఇవ్వచ్చు, అది కామన్ గుర్తుగా కూడా అభివర్ణించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే ఈ రెబల్స్ సంబంధించి జనసేనకు సంబంధించి గాజు గుర్తు ఉన్నదో ఈ గాజు గ్లాసుకు సంబంధించి కొన్ని చోట్ల అయితే మాత్రం ఇది తీవ్ర పరిణామాలు చూపించబోతుంది. ఖచ్చితంగా జనసేన గుర్తు మీద ఇప్పటికే కొన్ని చోట్ల అయితే గాజు గ్లాసు మీద గెలవడానికి ఎవరైతే ఉవ్వెళ్ళు ఊరుతూ ఇప్పుడు వారికి అక్కడ ఏదైతే స్థానం కల్పించలేకపోయిందో జనసేన అక్కడ రెబల్స్ కానీ ఇండిపెండెన్స్ కానీ వేసినట్టు వారికి ఈ గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ ఖచ్చితంగా కూటమిలో టీడీపీకి అలాగే బీజేపీకి ఇది ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గాజు గ్లాసు మీద ఇప్పటికీ కూడా ప్రసారం సాగించినటువంటి జనసేన గుర్తునే ఇప్పుడు వేరే పార్టీలకి వేరే ఇండిపెండెంట్లకి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వారు జనసేన అభ్యర్థి అనుకుని కొంతమంది మోసపోయి ఓటు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇది కూటమికి మాత్రం గట్టి ఎదురుదెబ్బని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. యామిని అంటే ఏడుకొండలు ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారమే సింబల్స్ కేటాయిస్తున్నామని ఎలక్షన్ సంబంధించి అంటే సిఈసి అంటోంది. ఖచ్చితంగా ఏదైతే సిఈసి కొన్ని కామన్ గుర్తులు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటుంది. ఆ కామన్ గుర్తుల్లోనే ఈ యొక్క గాజు గ్లాస్ కూడా ఉంది. ఇటువంటి గాజు గ్లాసు అలాగే గాజు తొట్టె ఇలాంటి బుట్ట ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఒకే రకంగా పోలి ఉంటాయి. అలాగే ఈ గుర్తులతోటి ఇప్పుడు ఏదైతే ఇటు జనసేనకు మాత్రం గట్టి దెబ్బని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఇటువంటి గుర్తులు మాత్రం గతంలోంచి కూడా కామన్ గుర్తులుగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎవరికైనా ఇండిపెండెంట్లు కానీ అటు ఎవరైతే రెబల్స్ కూడా వారంతా ఇండిపెండెంట్లకు వస్తారు కాబట్టి వారందరికీ కూడా కేటాయించేటువంటి గుర్తులు. ఇప్పుడు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ ప్రాంతంలో ఈ గుర్తు కాకుండా వేరే గుర్తు ఇస్తారు. కానీ అది కూడా ఆ గాజు గ్లాసుకి దగ్గరగా ఉండేటువంటి గాజు తొట్టే ఇటు బుట్టలు లాంటివి ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇది ఏదైతే ఎన్నికల కమిషన్ మాత్రం తన రూల్స్ మాత్రం తను పాటిస్తుంది. అయితే ఇక్కడ ఈ గాజు గ్లాసు కానీ ఎవరైనా ఇప్పుడు ఈ గుర్తు వచ్చినదో వారంతా కూడా తాము పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ద్వారానే మేము నిలబడ్డామని ప్రసారం చేసుకున్నప్పటికీ కూడా చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇది దీంట్లో పెద్ద అతిశయోక్తి లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం ఇది కూటమి అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా ఈ గుర్తు మాత్రం ఎదురు దెబ్బ తగలబోతుంది అని మాత్రం స్పష్టంగా రైట్ ఏడుకొండలు థ్యాంక్ యూ.